అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. రెండు నెలల క్రితమే కిడ్నాప్, ఒళ్లంతా రక్తంతో ఇంటికొచ్చాడు. అంతా సర్దుకుంటుంది అనుకునేలోపే మళ్లీ అదృశ్యం. విజయనగరం జిల్లా డెంకాడ మండలంలో బాలుడి మిస్సింగ్ మిస్టరీ కలకలం రేపుతోంది. బాలుడు అదృశ్యమై 3 వారాలు గడిచినా ఆచూకీ దొరక్కపోవడంతో ఆ తల్లిదండ్రులు తల్లడిల్లిపోతున్నారు. డెంకాడ పోలీస్ స్టేషన్ పరిధిలోని గెద్దవానిపాలెంలో 14 ఏళ్ల నందకిషోర్ ఈ నెల 8న అదృశ్యమయ్యాడు. 3 వారాలు గడుస్తున్నా బాలుడి ఆచూకీ ఇంకా దొరకలేదు. అటు పోలీసులు, ఇటు బంధువులు గాలిస్తున్నా నందకిషోర్ ఆనవాళ్లు కూడా తెలియకపోవడంతో అతనికి ఏమైందోనని కన్నవాళ్లు భయంతో వణికిపోతున్నారు. బాలుడి తండ్రి పాపునాయుడు స్థానికంగా రైస్ దుకాణం నడిపిస్తున్నాడు. ఈ నెల 8వ తేదీన తల్లిదండ్రులు దుకాణం వద్ద ఉన్న సమయంలో నందకిషోర్ సైకిల్ రిపేర్ చేయిస్తానంటూ సాయంత్రం ఇంటి నుంచి వెళ్లిపోయాడు. అంతే, ఇప్పటి వరకు మళ్లీ తిరిగి రాలేదు. నందకిషోర్ తీసుకెళ్లిన సైకిల్ దగ్గర్లోని హైవే వద్ద గుర్తించారు. బాలుడిని ఎవరో తీసుకెళ్లారని తల్లిదండ్రులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు కూడా గాలింపు చర్యలు చేపట్టారు. ఇగో సైకిల్ రిపేర్ ఉంది, సైకిల్ రిపేర్ చేసుకొని నేను మా షాప్కి వెళ్ళిపోతానంటే అది జాగ్రత్తగా వెళ్ళరని చెప్పాడట మా పెదనాన్నగారు అబ్బాయి. తర్వాత వీడు 10 నిమిషాల సేపు కానిస్టేబుల్ వీళ్ళు మాట్లాడుకొని ఎందుకు వీడు జొన్నాడు వెళ్ళాడు. జొన్నాడు వెళ్ళే టైంలో సైకిల్ అయితే బార్సైడ్ మాకు గెద్దవానిపాలెంకి జొన్నాడు మాయాన్ని బార్సైడ్ పొలం అంటారు, అదే డౌన్ హైవే. ఆ హైవే దగ్గర సైకిల్ ఉంది, మనిషి లేడు. ఆ యూపుని వీడు వెళ్ళి మా ఆవిడ చుట్టూరు చూసి అప్పుడు మా ఆవిడ దగ్గరికి వెళ్ళి షాప్ దగ్గరికి వెళ్ళి అడిగాడు, వెంకటి నందు వచ్చాడు, నా ముందే సైకిల్ నడిపించుకొని వచ్చాడు, సైకిల్ అయితే బార్సైడ్ పల్లాన ఉంది కానీ మనిషి లేడు అని వెళ్ళి అడిగాడు. వెళ్ళి అడిగిన వెంటనే ఇది నాము పంపించాను మనిషి లేకపోయినట్టు ఆ యూపుని వెళ్ళి లాస్ట్ టైం ఎక్కడ జరిగింది ఇన్సిడెంట్ ఎక్కడ జరిగింది అక్కడికి వెళ్ళారు. ఈ లోపు నాకు ఫోన్ చేశారు. నేను అప్పుడు ప్రస్తుతానికి రింగ్ రోడ్ దగ్గర కలెక్షన్లో ఉన్నా. వెంటనే నేను వచ్చేసాను ఇంటికి. వచ్చేసి అప్పటి నుంచి ఎతుకుతూనే ఉన్నా. 2 నెలల క్రితమే బాలుడు కిడ్నాప్నకు గురైనట్లు పేరెంట్స్ చెప్తున్నారు. అక్టోబర్ 2న గుర్తు తెలియని వ్యక్తులు కారులో బాబుని తీసుకెళ్లారని, ఆ మరుసటి రోజు ఉదయం ఒంటి నిండా రక్తంతో బాబు ఇంటికొచ్చినట్లు చెప్పారు. బాలుడిపై బ్లేడ్లతో దాడి చేయడంతో వెంటనే ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. అయితే అప్పుడు కేసు పెట్టే విషయంలో చిన్నపిల్లాడి భవిష్యత్తు గురించి ఆలోచించి పోలీసులు, కుటుంబీకులు వద్దనుకున్నారు. సేమ్ అక్టోబర్ జయంతు 2వ తారీఖు గాంధీ జయంతు బుధవారం సాయంత్రం 5:30 వరకు అబ్బాయి ఇంట్లోనే ఉన్నాడు. అప్పుడు ఏడు జరిగిందంటే అమ్మ నేను ఆడుకుంటాననేసి పాతకువారు ఈ టైంలో ఇంట్లోంచి బయటికి వెళ్ళాడు. ఇంట్లోంచి బయటికి వెళ్ళినప్పుడు కారు మాత్రం రావడం మాత్రం వచ్చిందట. ఎక్కడ మా ముత్తలమ్మ గుడి ఉంది, మా ఊరి ఎంట్రన్స్లో ముత్తలమ్మ గుడి ఉంది, అక్కడ కారు మాత్రం ఆగింది. ఎందుకంటే ఆ కారు కూడా వచ్చిందో లేదో మేము నమ్మపోదాం. ఎందుకంటే మా ఊరు దివీసి నుంచి వస్తారు అదే టైం. అప్పుడు ఆ కారు వాళ్ళు కూడా వాళ్ళతో దివీసి మా ఊరోళ్ళతో చిన్న ఆర్గ్యుమెంట్ కూడా చేశారట. మనకి ఎందులో తాగేసి ఉన్నారు అనుకుని వీళ్ళు వచ్చారు. వచ్చేసిన తర్వాత ఇంకేంటి వీడు ఆడుకొని ఈ డేట్ చేశాడంటే కాలు చేతులు కడుక్కోవడానికి బోరింగ్కి వెళ్ళాడట. బోరింగ్కి వెళ్ళిన తర్వాత అప్పుడు ఏంటంటే చిన్న ఇలా రారా డిక్కీ తీయ అన్నారట. డిక్కీ తీయరంటే వీడు తెలియక వెళ్ళి డిక్కీ తీశాడు. డిక్కీ తీస్తే వెంటనే మొత్తం నలుగురు 2 కాలు చేతులు పట్టుకొని నేను పడుకొని పెట్టేసి మొత్తం ముక్కలు ఏదెట్టేసి ఈయన తీసుకెళ్ళిపోయారట. తన కొడుకు చదువుల్లో, క్రీడల్లో మంచిగా రాణిస్తాడని, తనకు ఇంట్లో ఎలాంటి ఇబ్బందులు లేవని అతని తల్లి చెప్తోంది. ప్రతి విషయం తనకు చెప్పేవాడన్నారు. ఇది జరిగి 2 నెలలు అవుతుంది, అప్పుడు 20 రోజులు అయిపోయింది. పోనీ ఎక్కడున్నాడో ఏ విధంగా ఉన్నాడో కూడా చెప్పడం లేదు, ఎవరు కూడా చెప్పడం లేదు. ఫోన్లో, టీవీల్లో ఆ లోకల్ వాళ్ళకి ఇచ్చామన్నారు, అవి కూడా లేవు. మరి ఏటయ్యాడు? స్కూల్లో మార్కులు కూడా బాగానే వస్తాయి. 10కి 9 వస్తాయి, 9.5 వస్తాయి. ఎవరితో మాటలు కూడా ఆడాలి. మేడమ్స్ కూడా అమ్మాయిడు ఎంతవరకు ఆడుతాడు అంతకు మించి ఎక్కువ ఆడాను వాళ్ళు కూడా మెచ్చుకునేవారు. మరి మాకు ఏ విరోధస్తులు ఉన్నారో లేకపోతే ఏమైందో ఏమీ తెలియడం లేదు. 20 రోజులైనా కొడుకు జాడ తెలియకపోవడంతో ఆ తల్లి పడుతున్న బాధ అందర్నీ కలచివేస్తోంది. మరి ఆ బాలుడు ఎక్కడున్నాడు? 2 నెలల క్రితం బాలుడిని తీసుకెళ్లిందెవరు? అసలు బాలుడు ప్రాణాలతోనే ఉన్నాడా అన్న ప్రశ్నలు మరింత భయాందోళనకు గురిచేస్తున్నాయి. బాలుడి ఆచూకీ తెలిస్తే వెంటనే తెలియచేయాలని తల్లిదండ్రులు, పోలీసులు కోరుతున్నారు.
కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.